హలో హాయ్ ఫ్రెండ్స్. స్కానింగ్ రిపోర్ట్లో బేబీ కిడ్నీ ప్రాబ్లమా, రైట్ సైడ్ కిడ్నీ లెఫ్ట్ సైడ్ కన్నా పెద్దగా ఉందని, లెఫ్ట్ సైడ్ కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీ కన్నా పెద్దగా ఉందని వచ్చిందా? హలో హాయ్ ఫ్రెండ్స్, నేనేం చెప్పబోతున్నా అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. మనం స్కానింగ్కి వెళ్తాం, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, లాస్ట్ 9th మంత్లో ఒకసారి స్కానింగ్ తీర్చుకుంటాం. ప్రెగ్నెన్సీ జర్నీ అంటే అది చెప్పలేని అనుభూతి, అది అలా ఉంటుంది. తల్లి కాబోతుంది అన్నప్పటి నుంచి ఆ మదర్ ఎంత కేరింగ్గా ఉంటుందో ఆ బిడ్డ కోసం ప్రతి ఒక్క మదర్కి తెలుసు. మనం స్కాన్కి వెళ్ళినప్పుడు అన్నీ బాగున్నాయి, పర్లేదు, ఓకే, హెల్తీ అని అంటే ఓకే. చిన్న ప్రాబ్లం అని చెప్పినా మన మనసు మాత్రం ఉండలేదు. ఒక టెన్షన్ అన్నమాట. నా బేబీకి ఏమైపోతుందో, నా బేబీకి ఏమైపోతుందో, ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది కదా అని నేను స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి దిగులు చెందేదాన్ని. నా ప్రాబ్లం ఏంటంటే, నేను స్కానింగ్కి టిఫా స్కానింగ్ నుంచి వచ్చింది. నా బేబీ కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ కన్నా పెద్దగా ఉందని వచ్చేదన్నమాట. టిఫా స్కాన్, గ్రోతింగ్ స్కాన్, ప్రతి స్కాన్లో ఇలానే వచ్చింది. ఈవెన్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేస్తే ఇదే వచ్చింది. మధ్యలో మేడంని అడిగిన, మేడం అడిగితే, మేడం ఏం చేయలేమా ఇప్పుడు, నేను సొల్యూషన్ లేదా అంటే, అది ఏం చేయలేమమ్మా, ఆఫ్టర్ బర్త్ బయట ఉన్నప్పుడే బేబీకి ఏమైనా ట్రీట్మెంట్ చేయగలం తప్ప ఇప్పుడైతే ఏం చేయడానికి రాదు అని చెప్పింది. ఏం చేయడానికి రాదనేసరికి ఇంకా బాధేసింది. అయ్యో ఏమైనా అవుతుందేమో ఇదో టెన్షన్ అనమాట. సరేలే అనేసి అలాగే దేవుని నమ్ముకుంటూ వచ్చాను. నా ఫేవరెట్ అమ్మవారు దుర్గమ్మ అనమాట. అమ్మవారిని తలుచుకున్నా, ఇంకంతా దేవుని మీదే భారం వేసిన. డెలివరీ అయింది, సి సెక్షన్ అనమాట. ఫస్ట్ బిడ్డని నాకు ఇస్తారో ఐసీయూలో పెడతారో అన్న టెన్షనే ఎక్కువ ఉంది నాకైతే. బిడ్డ అయితే చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. అది రైట్ సైడ్ కిడ్నీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ అని మన స్కానింగ్లో వచ్చింది కదా, అది ఏమైనా ఇష్యూ అవుతుందేమో అని ఆలోచించుకున్నాం. కానీ ఏం కాదండి, ఏమీ కాదు అసలు. మనం ఊరికి ఎక్కువ ఆలోచిస్తున్నాం. కొంచెం 1 mm, 0.78, 1 mm వరకు ఏం కాదని అంటారనమాట. అందుకే మా బేబీ ఇప్పుడు బాగున్నాడు, హెల్తీగా కూడా ఉన్నాడు. అలా వస్తే స్కానింగ్లో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అసలుకి. ఏం కాదు, నేను చెప్తున్నాను, అది గ్యారంటీ. రైట్ సైడ్ కిడ్నీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ పెద్దదానికన్నా, లెఫ్ట్ సైడ్ కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీ పెద్దదానికన్నా వస్తే ఏం కాదు అసలు. 1 mm ఉండింది నా బేబీ. 9th మంత్ అన్నమాట. ఇప్పుడు చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాడు. బంగారు కన్నా చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాడు. అలా వస్తే ఏం ప్రాబ్లం కాదు. మీరేం టెన్షన్ తీసుకోకండి కూడా. ఏదేదో ఆలోచించేసి బీపీ డౌన్ అయ్యి బీపీ తక్కువ అయ్యి, ఇదే నేను చెప్పాలనుకుంటుంది. మీరైతే కొంచెం పెద్ద, అది పుట్టాక కూడా ఏం ప్రాబ్లం లేదు. వీడికైతే ఏం ప్రాబ్లమే లేదు పుట్టాక, అసలుకి హెల్తీగా ఉన్నాడు. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దండి. పుట్టిన తర్వాత కూడా ఏమైనా అవుతుందేమో, ఆపరేషన్ చేయాలేమో, అది ఇట్లా అట్లా అని ఏం ఆలోచించాల్సిన పర్లేదు. చూసారా బుడ్డోడు, ఏం అవసరం లేదు, ఏం కాదు. కొంచెం ప్రాబ్లం పెద్దగా ఉంది అని అంటే అది ఏం కాదండి, తగ్గిపోతుంది అదంతకదే. ఇంకా స్కానింగ్లో టైం ఉంటుంది కదా మన డెలివరీకి, ఇంకా గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట బిడ్డది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పుట్టిన తర్వాత వేరేవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆలోచించాలి, కానీ ఈ రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది అనేది, లెఫ్ట్ సైడ్ ఇలాంటివి ఏం కావు అసలు. 1 mm ఉండింది మా రైట్ సైడ్ కిడ్నీ అయితే, ఏం కాలేదు. నాకైతే బాబు సి సెక్షన్ చేశాక బాబు హెల్తీగా ఉన్నాడో లేదో, ఎక్కడున్నాడో లేదో ఇదే ఆలోచించాను నేను. ఫస్ట్ నా పక్కన మేడంని అడిగిన, మేడం అంటే నాకు గర్ల్ అయినా బేబీ అబ్బాయి అయినా ఎవరు పుట్టినా ఓకే, ఫస్ట్ బేబీ హెల్తీగా ఉండాలి, ఇదే నాకు కావాల్సింది. మేడం బాబు హెల్తీగా ఉన్నాడా మేడం అని అడిగిన. హీ వాజ్ హెల్తీ అని చెప్పింది. అప్పుడు నేను సంతోషంగా ఉన్నా అసలుకి. ఇదే అండి నేను చెప్పాలనుకుంది. మరి ప్రెగ్నెన్సీలో కూడా ఇలా ఉంటే ఏం టెన్షన్ తీసుకోకండి, అసలు ఏం కాదు. మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మంచిగా ఫుడ్ తీసుకుంటూ, కేరింగ్గా, సంతోషంగా నిద్రపోతూ ఉంటే చాలా. అదే మనం ఎక్కువ టెన్షన్ తీసుకున్నా బీపీ డౌన్ అవ్వడం,
ఇవే జరుగుతూ ఉంటాయి. తినకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్. నాకైతే బ్లడ్ చాలా అంటే చాలా తక్కువ ఉండింది. బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ 8th మంత్ దాకా 7 పాయింట్స్ ఉండింది. నేను దానిమ్మ ఫ్రూట్స్ చాలా తిన్నా, రోజుకో 3-4 అలా తినేదాన్ని అనమాట. 9th మంత్ వెళ్ళేసరికి అరౌండ్ 9 పాయింట్స్ అయింది. డెలివరీ టైంకి వచ్చేసరికి కరెక్ట్గా 10 అయింది. పర్లేదులే మేడం అని చెప్పేసి ఓకే అన్నారు. ఇంకా అందుకే బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఫుడ్ మీరు బాగా తినాలండి. ప్రెగ్నెన్సీ టైంని అస్సలు నెగ్లెక్ట్ చేసుకోకండి. తర్వాత ఏమైనా అయితే ఎవరు